ఆయన డాక్టర్, ఎండి, జనరల్ ఫిజిషియన్. వైద్యం చేస్తూనే వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కొత్త పందాలో సాగు చేయాలనే ఆలోచన చేశారు. డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుని ఉత్సాహంగా ఈ పండ్ల సాగును మొదలుపెట్టారు. అంతేకాదు తన క్షేత్రంలో 3 రకాల డ్రాగన్ ఫ్రూట్ పండ్ల మొక్కలను స్వయంగా అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నారు. వేసవిలో పూత ప్రారంభమై జూలై నుండి నవంబర్ వరకు దిగుబడినిచ్చే డ్రాగన్ ఫ్రూట్ ఈయన తోటలో వేసవిలో సైతం పండ్ల దిగుబడినివ్వటం విశేషం. ఇందుకు ప్రత్యేక టెక్నిక్స్ ను పాటిస్తున్నారు. ఆధునిక పంథాలో సాగును కొనసాగిస్తున్న ఈ రైతు క్షేత్రాన్ని మనము చూసొద్దాం రండి. ఇటీవలి కాలంలో తెలుగు నేలపై కాంతులీనుతున్న సరికొత్త పంట డ్రాగన్ ఫ్రూట్. గత 3 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఔత్సాహిక రైతులు ప్రయోగాత్మకంగా ఈ పంట సాగును ముందుకు తీసుకెళ్లారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఉద్యాన శాఖ రాయితీలు అందించి ప్రోత్సహిస్తూ ఉండడంతో ఈ పంట విస్తరణ వేగవంతమైంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఆలియాబాద్ గ్రామంలో ఏకంగా 11 ఎకరాల్లో ఆధునిక పద్ధతిలో విస్తరించిన ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటను చూడండి. దీని సృష్టికర్త ఒక యువ డాక్టర్ కావడం విశేషం. పేరు డాక్టర్ మాధవరం శ్రీనివాసరావు. వ్యవసాయంపై ఆసక్తితో ఈ కొత్త పంట సాగు వైపు దృష్టి సారించారు. మొక్కలకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా నర్సరీలో తానే అభివృద్ధి చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే 3 రకాలు ఈయన వద్ద సాగులో ఉన్నాయి. స్తంభాలపై క్రమ పద్ధతిలో అల్లుకుని పెరిగిన ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట చూడముచ్చటగా ఉంది కదూ. దఫదఫాలుగా నాటడం వల్ల తోట వివిధ దశల్లో ఉంది. డాక్టర్ శ్రీనివాసరావు ఈ పంట సాగు చేసేందుకు 2015వ సంవత్సరం నుండి 2 ఏళ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడ సాగు చేస్తున్న పంటలను పరీక్షించి ఆ రైతుల అనుభవాలను తెలుసుకున్నాడు. 2016లో సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకుని సాగుకు శ్రీకారం చుట్టారు. ఈయన సాగులో మరో విశేషం కూడా ఉందండోయ్. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ మే నెల నుంచి పూత పూస్తుంది. నవంబర్ వరకు పండ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈయన తోటలో మార్చి నెలలో కూడా కాయలు తయారయ్యే దశలో ఉన్నాయి. ఇందుకు సాంకేతికంగా కొన్ని వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. తక్కువ నీటి అవసరం ఉండే ఈ పంటను కేవలం ఒక బోరుపై ఆధారపడి పండించడం విశేషం. హైదరాబాద్లో అన్న ఫీల్డ్స్ అన్ని అంటే పొలాలన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా మొత్తం సిటీగా మారిపోయింది. మాకు అగ్రికల్చర్ చేద్దామనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అక్కడ చేయలేని పరిస్థితి. తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ చూసిన తర్వాత మంచి ప్రాఫిట్ పొటెన్షియల్ అనిపించి దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. 2015లో స్టార్ట్ చేశాము. మాకు 2015-16 రెండు కూడా మాకు ప్లాంట్ డెవలప్ చేసుకోవడానికే సమయం పట్టింది. సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్లో దాదాపు 140 వెరైటీస్ దాకా ఉన్నాయి. సో దాంట్లో కమర్షియల్లీ మనకి ఇండియన్ క్లైమేట్, తెలంగాణ క్లైమేట్కి హెల్ప్ఫుల్ అయ్యేవి దాదాపు 8 రకాలు ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు మన దగ్గర ఒక 3 రకాలు మనము కల్టివేషన్ చేస్తున్నాము. ఒక ఎకరాకి దాదాపు అరౌండ్ 500 పోల్స్ పెడతాము. ఒక్కొక్క పోల్కి దాదాపు 4 చెట్లు మనం ప్లాంటేషన్ చేస్తాం. 4 sites 4 ప్లాంట్స్ చేస్తాం. ఇది దాదాపు 1.5 month ఓల్డ్ ప్లాంటేషన్ అండి. పెట్టిన తర్వాతనే మనకి గ్రోత్ చూసారు. ఇది దాదాపు 2.5 month ఓల్డ్ ప్లాంటేషన్స్. అండ్ ఈ గ్రోత్ అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ వెరైటీస్. స్పేసింగ్ ఇస్ 8 feet by 10 feet. Plant to plant is 8 feet. Row to row is around 10 feet. అండ్ హైట్ వచ్చేసి 5.5 feet ఆర్ 5 feet పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. అంటే మనకి ఫ్రూట్ ప్రొడక్షన్ అయినప్పుడు హార్వెస్టింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం అంతా కూడా కాంక్రీట్లో చేస్తున్నాం. బికాస్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత ప్లాంట్ వెయిట్ అనేది దాదాపు 200 కిలోల దాకా ఉంటుందండి. ప్లాంట్ వెయిట్ 200 kilos వర్షాలు పడ్డప్పుడు చిలుము రావటం, రస్ట్ వచ్చేసి వంగిపోవడం, పడిపోవడం జరుగుతుంది. అలాంటివి దీంట్లో మనకి అసలు అలాంటివి రావు. మాది వ్యవసాయ కుటుంబం, కూకట్పల్లి. వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఆ ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. మేము రీసెర్చ్ చేస్తే మా చిన్న అబ్బాయి డ్రాగన్ ఫ్రూట్ పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఫామ్ డెవలప్ చేసాం. భవిష్యత్తు అంటే చాలా బాగుంటుంది అనేది. ఫ్రూట్స్ వస్తే మాత్రం మన దగ్గర ఉండే వ్యవసాయం చేసే పంటల్లో ఇది దాని మీద చాలా బాగుంటుంది. డ్రాగన్ ఫ్రూట్కు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. ఈ పండ్లను సాగు చేయాలని ముందుకొచ్చే రైతులకు మార్గదర్శనం చేయాలని నిర్ణయించుకున్నాడు శ్రీనివాసరావు. ప్లాంటేషన్ పెట్టే ముందట మెచ్యూర్ కటింగ్స్ తీసుకుంటాము, విచ్ ఆర్ ఆల్మోస్ట్ 1 year old కటింగ్స్. అవి తీసుకొని కొద్ది రోజులు ఎండబెట్టిన తర్వాత మనం రీప్లాంట్ చేస్తాము.
దీనివల్ల ప్లాంట్ ఎప్పుడైతే మనం నాటుకుంటామో అక్కడి నుంచి దాదాపు 7-8 నెలల్లోనే మనకి ఫస్ట్ క్రాప్ రావటం జరుగుతుంది. క్రాప్ ఇనిషియల్ క్రాప్ కాబట్టి ఎక్కువగా మనకి 1 to 2 kilos పర్ ప్లాంట్ మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు 4 to 5 ఫ్రూట్స్ వస్తాయండి. సో ఈచ్ ఫ్రూట్ ఈజ్ అరౌండ్ 300 grams to 500 grams. వినూత్న యాజమాన్య పద్ధతులు అవలంబించిన కారణంగా ఆయన క్షేత్రంలో కేవలం 7 నుండి 8 నెలల వ్యవధిలోనే తొలి దిగుబడి వచ్చింది. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ పండ్ల దిగుబడి వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు ఉంటుంది. అయితే డాక్టర్ శ్రీనివాసరావు పొలంలో వేసవిలో సైతం దిగుబడి రావటం విశేషం. పగలు సమయం ఎక్కువ ఉండే సమయంలో ఈ మొక్కలు పూత పూస్తాయి. దీనికోసం ఈ రైతు శీతాకాలంలో రాత్రిపూట లైటింగ్ ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం దిగుబడి సాధించగలుగుతున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. స్వతహాగా డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి కాలం జూన్, అక్టోబర్ మధ్య ఉంటుంది. నవంబర్, జనవరి మధ్య కాలంలో మొక్కలకు విద్యుత్ దీపాల కాంతిని అందించడం ద్వారా జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ పూత వచ్చేలా చేశారు. ఇలాంటి పద్ధతి అవలంబించడం దేశంలోనే తొలిసారి అంటున్నారు డాక్టర్ శ్రీనివాసరావు. ఇలా చేయడం వల్ల ఏడాదిలో 30% అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఇక్కడ లైటింగ్ పెట్టి మనం కల్టివేషన్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఫస్ట్ టైం అండ్ సక్సీడ్ అయ్యాం కూడా. దీంట్లో ఎవ్రీ పోల్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క పోల్ ఒక్కొక్క డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లైటింగ్ ఇచ్చాము. కొన్ని 9 watt బల్బ్ కొని ఇచ్చాము, కొన్ని 15 watt, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, డిఫరెంట్ లెంత్, డిఫరెంట్ హైట్. అండ్ ఒకటేమో నార్మల్ ఎల్లో లైట్స్, 40 watt బల్బ్, అవి పెట్టి కూడా చేసాము. ఈ డేటా అంతా కలెక్ట్ చేసేసి మనం అనాలిసిస్ చేసాము. దీంతో ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ ఇవ్వటం వల్ల ఈ ప్లాంట్కి మనం ఫ్లవరింగ్ ఇండ్యూస్ చేయొచ్చు అనేది అర్థమైంది. ట్రెడిషనల్గా 40 wattతో వచ్చే మనకి ఈల్డ్ వస్తుంది. మనం 11 wattతో 40 watt ప్రొడక్షన్ చేసే ఇంటెన్సిటీ ప్రొడక్షన్ చేసి 25% ఆఫ్ ద ఎకానమీ బిల్ కాస్ట్లో మనము ద సేమ్ రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అక్టోబర్ తర్వాత ఆ లైట్స్తోని మనం కల్టివేషన్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాము. ఈ మొక్కలు జూన్ మాసంలో పూత మొదలై అక్టోబర్తో అయిపోతుంది. విడతల వారీగా డిసెంబర్ దాకా డ్రాగన్ ఫ్రూట్ పండ్లు వస్తాయి. మొక్క జీవితకాలం 20 సంవత్సరాలు. ఒక్కో ఫలం యాజమాన్యాన్ని బట్టి 300 నుండి 500 గ్రాముల వరకు బరువుంటుంది. ఎకరాకు 8 టన్నులు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ యువ రైతు. అయితే ఈ సాగు ఖరీదైనదని చెప్తారు. దిస్ ఇస్ ఫ్లవర్ అండి, ఫ్లవర్ ఫ్రూట్. ఆల్మోస్ట్ 45 days అండి. ఈ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇంకొక 15 daysలో దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 300-350 grams ఉంటుంది నెట్ వెయిట్. అండ్ ఇట్ విల్ గ్రో అప్ టు 400 or 500 grams మధ్యలో ఉంటుందండి. బడ్ నుంచి హార్వెస్ట్ చేసేవరకు 60 days, 30+30. దిస్ వెరైటీ ఈజ్ ఆల్మోస్ట్ 20 to 21 హై బ్రిక్స్ కంటెంట్. అల్ఫాన్సో 17 కన్నా ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఈల్డ్ వచ్చేసి యావరేజ్ ఈల్డ్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది దాదాపు 8 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పర్ ఎకర్. 1.5 inch వాటర్తో మనం దాదాపు 11 ఎకరాలు సాగు చేస్తున్నాము. అండ్ మార్కెటింగ్ వచ్చేవరకు మనకి సైజ్ ఆఫ్ ద ఫ్రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 300 grams to 500 grams ఉందనుకోండి, ఈజీగా మూమెంట్ ఉంటుంది. సో మనకి సిమెంట్ పోల్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 950 rupees to 1000 rupees అండి విత్ ఇన్స్టాలేషన్. ప్లాంటింగ్ మెటీరియల్ అండి, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ 50 rupees to 100 rupees అండి, డిపెండింగ్ ఆన్ ద వెరైటీ. సో అది 2000 plants అనుకున్నా కూడా అరౌండ్ 1 lakh to 2 lakh rupees ఓన్లీ ప్లాంటింగ్ మెటీరియల్కి వెళ్తా ఉంది. డ్రిప్ ఒక 40,000 to 50,000 per acre అవుతుంది. ప్లస్ అదర్ లేబర్ ఛార్జెస్ చూసుకున్న దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు అవుతుందండి. కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలనుకున్న యువ రైతులు ఈ డాక్టర్ ఫామ్ను సందర్శిస్తూ ఉన్నారు. ఈ సాగులో అవలంబిస్తున్న మెళకువలను శ్రీనివాసరావును అడిగి తెలుసుకుంటున్నారు. యుఎస్లో ఉంటాను, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 12 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. మేము అనుకునే దానికి ఇది చాలా ఇన్ఫర్మేషన్ చాలా యాడ్ అయింది. అందుకని చాలా ఇన్స్పిరేషన్గా ఉండి విజిట్కి వచ్చాము. స్టార్ట్ చేస్తే సక్సెస్ అయినా కాకపోయినా తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తామని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం.